మరి సమస్యలు బాధలు ఆ భారం నీదా ఆయిందా? మరి ఆయనది నువ్వు ఎత్తుకుంటే కదా ఇబ్బంది కదా. పద్దాకలు అదే భారం మోస్తున్నావు అనుకో, ఆయన ఏమంటాడు? సోది మోకంది ఎన్నిసార్లు చెప్పినా అర్థమయ్యా నిద్ర మోకంది. నేను మోస్తాను, నువ్వు ఇది చూడమంటే ఊరకి ఇది చూస్తావే అని అంటుంటాడు. నీకు వినపడదు, నువ్వు అంతే తిప్పలు పడుతుంటావు. వదిలేయి, నువ్వు వదిలితేనే. శామ్ రా నాన్నకి పట్టుకోయా, తీసుకో. ఎట్లా కుదిరింది పాప ఆయన తీసుకోవడానికి? నేను వదిలితేగా, నేను వదలకుండా పట్టుకొని తీసుకో. మనోళ్ళు కూడా అంతే, వదలరు పట్టుకొని. ప్రభా నీకే అప్పగిస్తున్నానయ్యా. ఓ పక్కనే పట్టుకుంటా, ఓ పక్కన పట్టుకో ప్రభా. ఒక్కడైతే మొయ్యలేవు కానీ ఆయన ఇద్దరం కలిసి మారుతాను. 7 నిద్రపోకుండా నాకు వదిలిపెట్టి అంటాడు. వదలలేను ప్రభా, వదిలితే కాదు ప్రభా, నేను వదిలితే నీ వల్ల కాదు ప్రభా, నువ్వు చిన్నోడి ప్రభా, నువ్వు పసివాడి నాయన, నీకేం తెలియదు ప్రభా. ఇంతే పట్టుకుంటారండి. మీరు నవ్వుతున్నారు కానీ నేను వాళ్ళ గురించి చెబుతున్నాను, వాళ్ళకి అర్థం కావట్లేదు. మీ గురించి చెబుతా, మీకు కూడా అర్థం కావట్లే అనుకుంటున్నారు. మీ గురించే నేను చెబుతుంది. నీకు దమ్ముంటే వదిలి చూడు. నా తండ్రి మొయ్యకపోతే వదిలేయ్. మీరు 100 సార్లు వచ్చినా నా ముందుకి ఏదో సందర్భంలో ఇది ఖచ్చితంగా చెప్పి పంపిస్తా. వదిలేయ్, రిలాక్స్గా ఉండు, సంతోషంగా ఉండు.